ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, ఇండస్ట్రీ రావాలి, అభివృద్ధి జరగాలి. అదే సమయంలో మారుమూల గ్రామాలు సస్యశ్యామలం కావాలంటే నీటి వనరులు ఉండాలి. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకేదైనా కావాలంటే బయట పోయి కొనుక్కుంటాం కానీ నీళ్లు లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. వ్యవసాయానికి కానీ, తాగడానికి కానీ, అదే మరి కుటుంబ అవసరాలకు కానీ చాలా సమస్యలు ఉండే అవస్థ ఉంది. కానీ ఈరోజు వాతావరణం మారుతా ఉంది. దానికి కూడా కారణం మనమే. ఇటీవల నేపాల్లో మనం చూస్తే అతిపెద్ద ఎత్తున భూకంపం వచ్చి 10,000 మంది చనిపోయారు. అదే మరి ఇంకో పక్క చూస్తే ఎండాకాలం వర్షాలు వస్తున్నాయి. అసలు వర్షాకాలంలో వర్షాలు పడకుండా ఇబ్బంది పాలయ్యే పరిస్థితి వస్తా ఉంది. తుఫాన్లు వస్తున్నాయి. దీనికంతటికి కారణం ఏంటని మనం ఆలోచిస్తే వాతావరణాన్ని అదే మరిగా మనం ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా ఈరోజు పూర్తిగా పర్యావరణం దెబ్బతింటా ఉంది. పర్యావరణం యొక్క దెబ్బ వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అనుకోని సమయాల్లో వర్షాలు పడుతున్నాయి, ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. ఇవన్నీ బాగు చేయాలంటే మనం కూడా పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని నీరు చెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు నీరు మేరు కార్యక్రమం నేను ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించాను. ఆ రోజు కూడా ఆ కార్యక్రమం చాలా బాగా చేసి ఎక్కడికక్కడ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాం. చెక్ డ్యాములు కట్టాం, పర్కులేషన్ ట్యాంకులు కట్టాం, అదే మరిగా కంట్రోల్ ట్రెంచులు తవ్వాం, ప్రాజెక్టులు కట్టాం. దానివల్ల అనేక లాభాలు వచ్చాయి. ఈ రోజు నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నాం. మనం మే నెలలో ఉన్నాం. ఈ సంవత్సరం 36% వర్షపాతం తక్కువ పడింది. దానివల్ల రాష్ట్రంలో పంటలు వేసుకోలేకపోయాం. చాలా వరకు తాగునీరు లేకుండా పోయింది. ఈ రోజు మీరు చూస్తే దగ్గర 5,000 గ్రామాల్లో నీళ్లు ట్యాంకర్ ద్వారా సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. ఇంత మునుపు కాంగ్రెస్ హయాంలో నీళ్లు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. అవన్నీ చూసిన తర్వాత ఎంత డబ్బులైనా పర్వాలేదు, అది 200 కోట్లు కానీ 300 కోట్లు కానీ ప్రతి ఒక్క గ్రామానికి ట్యాంకర్ పంపించి తాగునీళ్లు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానిది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, ఇవన్నీ కూడా తాత్కాలికం. శాశ్వతంగా నీటి ఎద్దడి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈ గ్రామం నుంచి కోటకల్లు నుంచి శ్రీకారం చుట్టాలి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, వర్షపు నీరుని మీ గ్రామం నుంచి కింది గ్రామానికి పోనీయకుండా మీరు ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా మార్చాలి. మీ గ్రామం కొండల్లో పైన నుంచి కొంత నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడే నేను ప్రారంభం చేశాను డగ్అవుట్ పిట్టు కోసం. ఏదైతే డగ్అవుట్ పెట్టిందో ఆ విధంగా కొన్ని దవ్వుకుంటే నీళ్లన్నీ అందులో పెడితే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఒక్కొక్కసారి ఆ నీటిలో ఒక చిన్న పంపు పెట్టుకుంటే, మిషన్ పెట్టుకుంటే వ్యవసాయానికి ఉపయోగించుకునే అవకాశాలు కూడా వస్తాయి. అదే మరి ఈ ప్రాంతంలో మీ గ్రామంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనేక విధాలుగా కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంది. 200 డగ్అవుట్ పాండ్లు తవ్వుకునే పరిస్థితి ఉంది. 4 చెక్ డ్యాములు తవ్వే పరిస్థితి ఉంది. ఫామ్ పాండ్స్ 500 వస్తాయి. ఓట చెరువులు ఒకటి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకుంటే దగ్గర 760 హెక్టామీటర్లు నీరు మీరు పొదుపు చేసుకుంటే 2 హెక్టార్లు అనుకుంటే 2,000 హెక్టార్లలో అదనంగా పంట పండించుకునే అవకాశం వస్తుంది. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీకు ఇచ్చే హామీ ఒకటే, ఈ రాష్ట్రంలో ఒక పక్క అన్ని గ్రామాల్లో నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీన్ని ఉద్యమ స్ఫూర్తి తీసుకుపోవడానికి, ప్రజల్లో చైతన్యం పెంచడానికి ఈరోజు అవగాహన సదస్సులు పెట్టాం. ప్రతి ఒక్క గ్రామంలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇండ్లలో మీరు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవుని దగ్గరికి పోయి కోరికలు కోరినప్పుడు కానీ, దేవునికి ప్రార్థించి పూజలు చేసినప్పుడు ఎంత ఫలితం వస్తుందో దానికంటే ఎక్కువ ఫలితం ఈ నీరు చెట్టు వల్ల వస్తుంది. మీ కళ్ల ముందర ఫలితాలు వస్తాయి. మీరు ఆ పని చేస్తే రేపు వర్షాకాలం అవుతానే ఆ ఫలితం మీ కళ్లతో చూసే అవకాశం వస్తుంది.
నేను కూడా ఒక సవాలుగా తీసుకున్నాను. రాయలసీమ కరువు ప్రాంతం, కరువు సీమగా మారిపోయింది. నేను ఆలోచించేది రాయలసీమని మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి, కరువు రహిత రాయలసీమగా తయారు చేయడానికి అవసరమైతే అహర్నిశలు ప్రయత్నం చేస్తాను, భగీరథ ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాంతాన్ని మార్చే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. అందుకే నేను ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. ఒకటి, మీలో చైతన్యం తీసుకురావాలి. గ్రామంలో ఉండే జన్మభూమి మా ఊరు కమిటీ దీనికి నాంది పలకాలి. ఈ కార్యక్రమం వాళ్ళ భుజస్కంధాలపైన పెట్టుకుని వారు ఈ కార్యక్రమాన్ని చేయాలి. ప్రతి ఒక్క గ్రామానికి ఒక ప్లాన్ ఇచ్చాం. ఈ గ్రామంలో ఎన్ని నీళ్లు భూగర్భ జలాలున్నాయి, ఎన్ని అడుగుల లోతులో నీళ్లున్నాయి, ఎన్ని నీళ్లు ఈ గ్రామంలో వ్యవసాయానికి కావాలి, ఇతర వనరులు ఏమున్నాయి, అవన్నీ కూడా ఒక ప్లాన్ వేసి ఇంకా ఎన్ని చెక్ డ్యాములు కట్టుకోవచ్చు, ఎన్ని డగ్అవుట్ పాండ్స్ కట్టేందుకు అవకాశం ఉంది, ఎన్ని ఫామ్ పాండ్స్ కడతారో అవన్నీ కూడా ఒక మ్యాపింగ్ చేశాం. అవన్నీ కూడా మీలో చర్చనీయాంశం చేస్తున్నాం. 10 రోజులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అన్ని గ్రామాల్లో మీటింగ్ పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి మీ భాగస్వామ్యంతో మీ గ్రామంలో పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మీరు మార్చాలి. దీని తర్వాత నేను ఆలోచించింది, ఏదైతే నదుల అనుసంధానం చేయాలనుకుంటున్నాం. ఈ రోజు మీరు చూస్తే పక్కనే కృష్ణా నది ఇక్కడనే మన ప్రాంతంలోనే పోతా ఉంది, తుంగభద్ర ఇక్కడి నుంచే పోతా ఉంది, ఇంకో పక్క గోదావరి జిల్లాల్లో పోతుంది, ఇక్కడి నుంచి కిందికి పోతే పెన్నా వస్తుంది, శ్రీకాకుళం విజయనగరం పోతే వంశధార నాగావళి వస్తుంది. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, మనకంటే పై ప్రాంతంలో కర్ణాటకలో తుంగభద్ర పైన ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు, కృష్ణా పైన మహారాష్ట్ర, అదే మాదిరిగా కర్ణాటక ప్రాజెక్టు కడుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రం కూడా 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది, తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. కాబట్టి పైనంతా నీళ్లు ఉపయోగించుకుంటే కిందికి వచ్చే కొందికి మనకి ఇబ్బందులు వస్తాయి. అందుకే నేను ఆలోచించాను, గోదావరిలో 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు వస్తా ఉంది. ఆ జాతీయ ప్రాజెక్టు వచ్చే లోపల పోలవరం నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకురావడానికి పట్టిసీమ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. అదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కృష్ణా నది నీళ్లు వస్తాయి. ఏదైతే కృష్ణా నదీ జలాలు కృష్ణా డెల్టాకు ఉపయోగించుకుంటున్నారో గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటే మనం ఆ నీళ్లన్నీ కూడా శ్రీశైలం నుంచి రాయలసీమకు ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం, ఎవరు ఇంతవరకు తలపెట్టిన కార్యక్రమం. భారతదేశ ప్రభుత్వం మొత్తం నదుల అనుసంధానం చేయాలంటే నేను ఒక అడుగు ముందుకు పోయి ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్రాల్ని అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గోదావరి నీళ్లు కృష్ణాకు రావాలి, గోదావరి నీళ్లు పెన్నాకు రావాలి. అక్కడ వాడుకునే నీళ్లు కరువు ప్రాంతమైన రాయలసీమలో వాడుకుంటే చాలా వరకు సమస్యల పరిష్కారం అవుతాయి. రెండోది, మీలో ఒక చైతన్యం కూడా రావాలి. అక్కడి నుంచి నీళ్లు రావాలంటే లిఫ్ట్ ద్వారా రావాలి, కొన్ని నీళ్లు గ్రావిటీ ద్వారా వస్తాయి. అయితే నేను ఆలోచించేది, ఆ నీళ్లు తెస్తూనే మన చెరువులన్నీ కూడా ఎక్కడికక్కడ అతి దగ్గరగా ఉండే నీటి వనరుల ద్వారా మన చెరువులు పూర్తి చేయగలిగితే, చెరువులన్నీ నింపగలిగితే మనకు కరువు వచ్చినా ఎదుర్కొనే సత్తా వస్తుంది. 1500 టీఎంసీ నిల్వ చేసే రిజర్వాయర్లు మనకున్నాయి. ఒకసారి 1500 టీఎంసీలు నీళ్లు పెడితే 2250 టీఎంసీ నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంది. ఈ నీళ్లు వాడుకుంటే 2 కోట్ల ఎకరాలు పంటలు పండించుకునే అవకాశం వస్తుంది. ఇది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇది రైతుకు సంబంధించిన సమస్య. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మీకు చాలా వరకు జీవన మరణ సమస్య. అందుకే ఆలోచించాను, నేను ఒక యజ్ఞంబారిగా తయారు చేశాను. కొంతమంది అయ్యప్ప దీక్ష పొందుతారు, కొంతమంది వెంకటేశ్వర స్వామికి దీక్ష పొందుతారు, కొంతమంది కనక దుర్గమ్మ తల్లికి దీక్ష పొందుతారు. నేను అందుకని జల దీక్ష పూనాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు నీళ్లు ఇచ్చే వరకు రాత్రింబగుళ్ళు పనిచేస్తా, అవసరమైతే కాలువల పైన పడుకుంటా,
ఇది సాధించే వరకు ముందుకు పోతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత నీటి వినియోగం కూడా మీరు ఆలోచించుకోవాలి. మామూలుగా నీళ్లు పోతే సగం నీళ్లు ఆవిరైపోతాయి ఎండలకు, కొన్ని నీళ్లు భూగర్భంలో ఇంకిపోతాయి. దానివల్ల తక్కువ ఉండే నీళ్లు పంట పండించడానికి తక్కువ విస్తీర్ణమే చేసే అవకాశం వస్తుంది. అందుకే నేను ఆలోచించాను, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, అన్ని పైపుల ద్వారా నీళ్లు తీసేపోయి ఎక్కడ చెట్టుంటే ఆ ఏరు దగ్గర నీళ్లు వదిలిపెడితే దానివల్ల ఎక్కువ పంట వస్తుంది, తక్కువ ఎరువుల ఖర్చు అవుతుంది, తక్కువ కలుపు వస్తుంది, అనేక లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 3 ప్రయోగాలు సమాంతరంగా జరగాలి. మీ బాధ్యత ప్రతి ఒక్క గ్రామంలో మీ ఊరిలో పడిన నీటిని వర్షాన్ని భూగర్భ జలాలుగా మీరు మార్చండి. రాష్ట్రంలో ఉండే నదుల్ని అనుసంధానం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు కూడా 90%తో బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చి మీ వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మొన్ననే మనం ఒక కార్యక్రమం పెట్టాం, పొలం పిలుస్తుందనే కార్యక్రమం ద్వారా అధికార యంత్రాంగాన్ని మీ పొలం దగ్గరికి పంపిస్తున్నాం. అదే మాదిరిగా ఒక్క వ్యవసాయమే కాదు, ఇంకో పక్క పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ, చేపల పెంపకం, వీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ఒకప్పుడు అందరూ కూడా అన్నమే తినేవాళ్ళు. ఇప్పుడంతా కూడా చూస్తే ఆహార అలవాట్లు మారి కొంతమంది అనేక విధాలుగా మటన్ గాని, చికెన్ గాని, ఫిష్ గాని, డైరీ ప్రొడక్ట్స్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు వ్యవసాయం కంటే వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈరోజు మన తిండి గింజల కంటే పండ్లకు ఎక్కువ గిరాకీ వచ్చే పరిస్థితి వచ్చింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారవలసిన అవసరం ఉంది. అందుకే దానికి నేను శ్రీకారం చుట్టాను. తప్పకుండా ఇది చేసి ఈ రాష్ట్రంలో రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఈ రాష్ట్రంలో 2811 కిలోమీటర్లు 208 రోజులు పాదయాత్ర చేశాను. నా స్థాయి నాయకుడు భారతదేశంలో ఎవ్వరూ చేయలేరు, చేయను కూడా లేదు. అలాంటి ఒక పాదయాత్ర చేశాను, పవిత్రమైన భావంతో చేశాను. నేను ఈ గ్రామానికి వచ్చాను, సమస్యలు అధ్యయనం చేసుకున్నాను, రైతు సమస్యలు అవగాహన చేసుకున్నాను. నాకు ఆ రోజు అనిపించింది, రైతు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతు కూలీలు ఇబ్బందుల్లో ఉన్నారు. మీకు అండగా నిలవాలని, రైతును ఆదుకోవాలని, ఒక రైతు కుటుంబంలో పుట్టిన నేను మీ రుణం తీర్చుకోవాలని ఆ రోజు నుంచే పనిచేస్తా వచ్చాను. అందుకే మీరు చూస్తే రుణ విముక్తి ఎంతో మంది చెప్పారు. నేను రుణ విముక్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మేము ఇవ్వలేము, దానికి కారణం మీకు ఇస్తే 29 రాష్ట్రాలకు ఇవ్వాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టమని వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది. నేను బ్యాంకర్లు అడిగితే RBI ఒప్పుకోదన్నారు, రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోలేదు, చేయడానికి వీలు లేదన్నారు, బ్యాంకులు సహకరించమన్నారు. మనకు కూడా విభజన తర్వాత మనకు చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. మనకు ఆర్థిక వనరులు లేవు, రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, మన పిల్లలు చదువుకోవాలంటే కాలేజీలు లేవు, అన్ని సమస్యలే. అయినా కూడా నేను ఆలోచించాను, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆ రోజే నిర్ణయించాను రైతు రుణ విముక్తి చేయాలని. ఈ రోజు మీరు చూస్తే దేశంలో ఎవ్వరూ చేయని విధంగా 22 నుంచి 24 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణ విముక్తి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. నేను అడుగుతున్నా చోటా మోటా నాయకుల్ని, ఎవరైతే బజార్లో మాట్లాడుతున్నారో, ఎన్నికల ముందు మీరు చెప్పింది సాధ్యం కాదన్నారు, ఇది వీలు కాదన్నారు, ఇది అవసరం లేదన్నారు, మీరు అడ్డం పడ్డారు. నేను ఒకే మాట చెప్పాను, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిని. అందుకని ఈ రోజు మీరు చూస్తే చిన్న కారు రైతులు ఎవరన్నా ఉంటే
50,000 రూపాయల వరకు రుణం తీసుకొనుంటే ఎలాంటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లేకుండా ఒకే విడతలో 50,000 రూపాయలు మీకు ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. 50,000 పైన తీసుకున్నా 50,000 లోపల ఈరోజు మీరు కట్టే పరిస్థితి వస్తే దానికి కూడా ఒకే ఇది పెట్టి మొత్తం వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చాం. 50,000 పైన ఉంటే మనకు డబ్బులు లేవు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి 20% మీకు కట్టేసి 80% 4 ఇన్స్టాల్మెంట్లో 10% వడ్డీ మళ్ళా ఇచ్చి మీకెవ్వరికి ఇబ్బంది లేకుండా 4 సంవత్సరాల్లో నేను కడతానని చెప్పాను. అంటే రైతులు అర్థం చేసుకోవాలి, మీ కష్టాలు నా భుజ స్కంధాలపైన మోస్తున్నా. మీరు పడే కష్టం అవసరమైతే ఇంకా 4-5 గంటలు ఎక్కువ కష్టపడి మీ రుణం తీర్చుకోవాలి, మీ కళ్ళలో ఆనందం చూడాలని ముందుకు పోతున్నా. ఈ ఒక్క పని చేస్తేనే చాలదు, ఇంకా అనేక సమస్యలున్నాయి. పేదవాళ్ళందరూ ఒకసారి మీరు ఆలోచించండి. నేను ముఖ్యమంత్రి అవుతానే మీకు వచ్చేది 200 రూపాయలు పెంచను. 200 రూపాయల్లో మీకు ఎందుకు ఉపయోగపడేది కాదు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు వదిలిపెట్టి వాళ్ళ కష్టాలుంటే ఎక్కడికో వలస వెళ్లిపోయారు. అలాంటప్పుడు నేను ఆలోచించాను, అలాంటి కుటుంబాలను ఆదుకోవాలి. ఎన్నికలప్పుడు చెప్పాను, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే వృద్ధులున్నారో మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా ఉంటారని చెప్పిన మాట కట్టుబడి 1000 రూపాయల్ని 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను, 5 రెట్లు పెంచాను. ఈరోజు హామీ ఇస్తున్నా, మళ్లీ మీ ఇండ్లకి మీ ఇంటి దగ్గరనే ఈ పింఛనిచ్చే ఏర్పాటు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఒక్క పైసా కూడా అవినీతి జరగనేను. ఒక కంప్యూటర్ ఇస్తాం, గ్రామ కమిటీ గ్రామంలో ఉండే సెక్రటరీ మీ ఇంటికి వస్తారు. మీ వేలు ముద్ర తీసుకుంటే ఆటోమేటిక్ గా అక్కడే డబ్బులు ఇస్తారు. ఒకవేళ వేలు ముద్ర రాకపోతే మీ కన్నురెప్ప తీసుకుని తద్వారా మీరు నిజమైన వ్యక్తి అవునా కాదా చూసుకుని అక్కడనే డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ 1000 రూపాయలు మీకు అవసరం లేకపోతే 300 రూపాయలు తీసుకుంటే జన్ ధన్ కార్యక్రమంలో మిగిలిన 700 మీ అకౌంట్లో వేసి మీకు నేరుగా చూపించే విధంగా రూపే కార్డు కూడా ఇప్పిస్తా. ఎవరైనా ₹1 అవినీతి అడిగితే మీరు ఇవ్వద్దండి, వాళ్ళ దగ్గర తీసుకోవద్దండి. నేరుగా బ్యాంకుకు పోయి, పోస్ట్ ఆఫీస్కి పోయి, లేకపోతే మీ ఊర్లో ఉండే ఫేర్ ప్రైస్ షాప్ పోయి మీరు తీసుకునే అవకాశం కల్పిస్తా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, పేదవాళ్ళ రుణం తీర్చుకోవాలి, పేదవాళ్ళకి కొనుగోలు శక్తి పెంచాలి, మీ కష్టాలకు తోడుగా ఉండాలి. అందుకని వృద్ధులకు వితంతువులకు 1000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకు 500 రూపాయలు ఇస్తున్నాం. సంవత్సరానికి 6,000 కోట్లు అవుతుంది, 5 సంవత్సరాల్లో 30,000 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, పేదవాడికి అండగా ఉండాలి, కన్న బిడ్డగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు వస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే 18 లక్షల కుటుంబాలకి, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 50 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. దానివల్ల వెసులుబాటు వస్తుంది. ఇంకో పక్క ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కుటుంబానికి మనిషికి 5 కేజీలు చొప్పున, 6 మంది ఉంటే 30 కేజీలు, 7 మంది ఉంటే 35 కేజీలు, కేజీ రూపాయికే బియ్యం ఇప్పిస్తున్నాం. అది కూడా ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చింది. బియ్యం రూపాయికి వస్తా ఉంది. 42 లక్షల కుటుంబాలకి పెన్షన్లు వస్తున్నాయి. 18 లక్షల కుటుంబాలకి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను చెప్పిన విధంగా 50 యూనిట్ల కరెంటు ఉచితంగా వస్తుంది. నిన్ననే డ్రైవర్లకి ఒక బీమా పథకాన్ని తీసుకొచ్చాను. డ్రైవర్లు, ఆటో డ్రైవర్, టాక్సీ డ్రైవర్, కారు డ్రైవరు, మీ యొక్క ట్రాక్టర్ డ్రైవరు, ఏ డ్రైవర్ అయినా సరే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు అతనికి ఎక్స్గ్రేషియా బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎక్కడైనా శాశ్వతంగా వికలాంగుడైతే 75,000 రూపాయలు ఇస్తున్నాం. కొద్దిగా అంగవైకల్యం వస్తే 30,000-35,000 రూపాయలు ఇస్తున్నాం. సహజంగా చనిపోతే 30,000 రూపాయలు ఇస్తున్నాం. అదే మరి 9, 10 ఐటీఐ ఇంటర్మీడియట్ చదువుకుంటా ఉంటే
వాళ్ళ పిల్లలుంటే నెలకు 1200 రూపాయలు స్కాలర్షిప్ ఇప్పిస్తున్నాం. ఇంకో పక్కన ఎవరైతే అసంఘటిత కార్మికులు మీకు 5 ఎకరాల భూమి ఉన్నా, లేకపోతే అంగన్వాడీలో పనిచేస్తా ఉన్నా, అదేవిధంగా డాక్రా సంఘాల్లో పనిచేసిన కూలీలుగా ఉన్నా, లేకుంటే ఎక్కడైనా సరే చేనేత కార్మికులుగా ఉన్నా, గొర్రెలు మేపుకుంటున్నా, ఏ పని చేసుకుంటున్నా పేదవాళ్ళందరికీ 1 కోటి కుటుంబాలు దగ్గర 2,40,00,000 మంది కవర్ అయ్యేట్టుగా 5 లక్షల రూపాయలు మీకు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. బీమా పథకాన్ని ప్రవేశపెట్టాను. నేను అడుగుతున్నా, పేదవాళ్ళ సంక్షేమం ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం. పేదవాడు ఆనందంగా ఉండాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, పేదవాడిని పెంచే కార్యక్రమం ఆలోచించాలి. అందుకని నేను ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల కోసం సబ్ ప్లాన్ ఉంది, మహిళల కోసం నిధులున్నాయి, మైనారిటీ సోదరుల కోసం నిధులున్నాయి, మా డాక్రా సంఘాలున్నారు. డాక్రా సంఘాల్లో 90 లక్షల మంది పేద మహిళలు అందులో సభ్యులుగా చేరారు. నేనే ఆ సంఘాలు పెట్టాను. ఒకప్పుడు నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి పొదుపు నేర్పించాను. దీపం కింద 35 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు ఇప్పించాను. కానీ ఇటీవల కాంగ్రెస్ వల్ల ఇబ్బందులు వచ్చాయి. పూర్తిగా సమస్యల సుడిగుండంలోకి నెట్టేశారు. మళ్లీ నేను ఆలోచించాను. డాక్రా సంఘాలకు మాట ఇచ్చాను, మిమ్మల్ని మళ్లీ బలోపేతం చేస్తానని హామీ ఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి ఉన్నా. అందుకని హామీ ఇస్తున్నా, మీకు ఎవరైతే నేను చెప్పినప్పటి నుంచి వడ్డీ కట్టారో పూర్తిగా వడ్డీ మాఫీ చేసే బాధ్యత నేనే తీసుకుంటాను. ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున నేను ఇచ్చిన హామీ తప్పకుండా నిలబెట్టుకుంటానని మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మీరు చూస్తున్నారు, నాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి, డబ్బులు లేవు, కష్టాలు వచ్చాయి. హుద్హు తుఫాన్ వచ్చింది, కరువు వచ్చింది. కరువులో పేదవాళ్ళని ఆదుకోవాలి, కరువు నివారణ పనులు చేయాలి, హుద్హు తుఫాన్లో బాధితులను ఆదుకోవాలి. అదే సమయంలో నేను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. అందుకని అన్ని రంగాలకు న్యాయం చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే ఉద్యోగస్తులున్నారో మీరు ఒకసారి చూస్తే 43% ఫిట్మెంట్ ఇచ్చాం. 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉద్యోగ వయస్సును పెంచాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఏ హాస్పిటల్కి పోయినా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టి వాళ్ళు ఫ్రీగా ఆపరేషన్లు కానీ కార్పొరేట్ హాస్పిటల్కి పోయే అవకాశాలు కల్పించాం. 80 రోజులు మీరు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఆందోళన చేస్తే ఒక్క రోజు కూడా ఇది కాకుండా పూర్తిగా మీ సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేసిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నాం. ఈరోజు మీ జీతాలు బాగా పెరిగాయి, నేను గర్వపడుతున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని పక్కనుండి తెలంగాణ ఎక్కువ ఇచ్చినప్పుడు నేను కూడా మిమ్మల్ని ఆదుకోవాలని నేను ముందుకు వచ్చాను. నేను ఈ సందర్భంగా ఇంతమందిలో కోరుతున్నా, ఉద్యోగస్తుల జీతాలు పెరిగి బ్రహ్మాండంగా మీరు ముందుకు పోయినప్పుడు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా పూర్తిగా ప్రజలకు సేవ చేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మీ కష్టాలను నేను తీరుస్తాను, మిమ్మల్ని నేను గౌరవిస్తాను. అదే సమయంలో ఎవరైతే నా మీద అభిమానం పెట్టుకున్నారో, ఎవరైతే ఈరోజు కష్టాల్లో ఉన్నారో ఆ ప్రజల్ని ఆదుకునే బాధ్యత ఉద్యోగస్తులు తీసుకోవాలి, ప్రజాప్రతినిధులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఒకే విషయం మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు చేనేత కార్మికులు ఎక్కువ ఉండే ప్రాంతం ఈ ఎమ్మిగనూరు ప్రాంతం. ఎక్కువ సమస్యలుండే వ్యక్తులు కూడా చేనేత కార్మికులు. వారందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను, మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాను. ఇక్కడే టెక్స్టైల్ పార్క్ పెడుతున్నాం, మీ రుణాలు పూర్తిగా మాఫీ చేశాం. అవసరమైతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున అపరల్ పార్క్స్ కానీ టెక్స్టైల్ పార్క్స్ కానీ పెట్టి చేనేత కార్మికులు పండించి ఉత్పత్తి చేసే బట్టలను కూడా కొని సగం ధరకే చీర దోవతి కార్యక్రమం కూడా శ్రీకారం చుడతాం.
చేనేత కార్మికులకి ఉపాధి కల్పించే బాధ్యత, వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకని ఈరోజు జిల్లాలో కూడా కర్నూలు జిల్లా ఉంది. కర్నూలు జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకనే మీరు ఒకసారి ఆలోచిస్తే ఇండస్ట్రియల్ పార్క్ కింద ఓర్వకల్ల దగ్గర 30,000 ఎకరాలు ఐడెంటిఫై చేశాం. ఇందులో 10,000 ఎకరాల్లో సోలార్ ఎనర్జీ వస్తుంది. అది కూడా మీరు చూస్తే పిన్నాపురం గ్రామం, ఇంకో పక్క గని గ్రామం, ఈ 2 గ్రామాల్లో ఒక్కొక్క ఇక్కడ 1000 మెగావాట్లు పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా 3,000 ఎకరాల్లో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఏదైతే నేషన్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ఒకటి ఓర్వకల్ దగ్గర వస్తుంది, దానికి కూడా ల్యాండ్ ఇస్తున్నాం, తొందరలో ప్రారంభిస్తారు. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ద్వారా ఓర్వకల్లో 1000 ఎకరాలు ఇస్తున్నాం, వాళ్ళు కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. మొన్ననే మీరు విశాఖపట్నంలో చూస్తే జయరాజ్ ఇస్పాట్స్ లిమిటెడ్ 3,000 కోట్లు పెడతామని, 1,500 మందికి ఉద్యోగాలు ఇస్తామని, వెల్సమ్ రెన్యూవల్ ఎనర్జీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ కోసం 70 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని, శాంతిరామ్ కెమికల్స్ కోసం 900 కోట్ల రూపాయలు పెట్టి 600 మందికి ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చారు. ఈ జిల్లాలో 500 ఎకరాలతో ఏదైతే తంగడ చెంచ విలేజ్ లో జూపాడ మండలంలో ఒక ఫుడ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇక్కడనే ఇప్పటికే గుజరాత్ అంబుజా కంపెనీ ముందుకొచ్చారు, మొక్కజొన్న ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు. దీనివల్ల 10,000 మంది రైతులకు ఉపయోగపడుతుంది. 4 లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్నలు కొని అక్కడ ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. వీళ్ళు కాకుండా జైన్ ఇరిగేషన్ దగ్గర 40,000 మెట్రిక్ టన్స్ ఏవైతే మామిడి పండ్లు ఉన్నాయో ఇవి కొని వాళ్ళు కూడా 5,000 మంది ఫార్మర్స్ ఆదుకునే విధంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. ఒక ఫ్యాక్టరీ వస్తుంది. ఇప్పుడే నేను చూడబోతున్నాను, ఎమ్మెగనూరులో టెక్స్టైల్ పార్క్ వస్తుంది. 100 ఎకరాలు ఇస్తున్నాం. అవసరమైతే దానికి కాంపౌండ్ వాల్ కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చి ఎవరు టెక్స్టైల్ పార్కులు పెట్టుకుంటారో, ఇండస్ట్రీ పెట్టుకుంటారో వారందరికీ ఆహ్వానం ఇస్తాం. దానికి కూడా తొందరలోనే శ్రీకారం చుడతాం. కొలిమిగుండ్ల వద్ద అల్ట్రాటెక్ గాని, ప్రిజ్మా సిమెంట్ గాని, రామ్కో సిమెంట్ గాని ఫ్యాక్టరీలు పెడతామని ముందుకు వచ్చారు. అక్కడ మీరు చూస్తే అది ఒక సిమెంట్ హబ్ గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఓర్వకల్లో ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఈరోజు గోరకల్లు రిజర్వాయర్ పూర్తి చేయాలి, గుది రాఘవేంద్ర ప్రాజెక్టు పూర్తి చేయాలి, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ పూర్తి చేయాలి, హంద్రి నేవ గాలేరు నగరి సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్, అదే మరిగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూస్తే ఈ జిల్లాలో రైల్వే మిడ్ లైఫ్ కోచ్ ఫ్యాక్టరీ కోసం 17 కోట్లు కావాలంటే డబ్బులు ఇచ్చాం. ఆ పని కూడా పర్సూ చేస్తున్నాం. 2 విద్యా సంస్థలు త్రిబుల్ ఐటీ గాని, ఉర్దూ యూనివర్సిటీ ఈ జిల్లాలోనే వస్తున్నాయి. ఉర్దూ యూనివర్సిటీ రాబోయే సంవత్సరం అకాడమిక్ ఇయర్లోనే ప్రారంభిస్తాం. తప్పకుండా నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటాం తప్ప వెనక్కిపోయే సమస్య లేదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎమ్మెగనూరు దగ్గర ఒక డియర్ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే నేను చెప్పాను, హంద్రి మన నీరు చెట్టు కార్యక్రమం కింద 636 చెరువులు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో మీరు ఇక్కడ చూస్తే 4,380 ట్యాంకులుంటే రాష్ట్రం మొత్తం చేసినప్పుడు ఈ జిల్లాలో 636 చేస్తున్నాం. దగ్గర దగ్గర 1000 ప్రొక్లైన్స్ పనిచేస్తున్నాయి. కొన్ని వేల మంది మనుషులు పనిచేస్తున్నారు. దీన్ని కూడా లాజికల్ గా తీసుకుపోవడం కోసం మనం ముందుకు తీసుకుపోతున్నాం. జిల్లాలో డాక్రా సంఘాలకి 500 కోట్ల రూపాయలతో బ్యాంకు లింకేజ్ ఇప్పించాం. ఇలాంటివన్నీ చేయడమే కాకుండా స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తాం. పేదలకు, అట్టడుగున ఉన్న ప్రజలకు విద్య అందినప్పుడే మీరు గ్లోబలైజేషన్ బాగా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారని కూడా వారు చెప్పారు. ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని కూడా ఒక సూచన వారి నుంచి ఉంది. మీరు కేజీ టు పీజీ ఏదైతే అనుకుంటా ఉన్నారో చాలా మంచిది. వీలైనంత వేగంగా దాన్ని తీసుకురండి. ఒకవేళ తెస్తే కనుక తెలంగాణ
అద్భుతంగా బాగుపడుతుందని కూడా వారు మనకు మంచి సూచన కూడా చెప్పారు.